ఇవాళ కిడ్నీ సిరీస్లో డే 107. ఇంకా రాత్రే తెలిసిందే కదా, ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయి తినేసి పండుకునేసరికి లేట్ అయిపోయింది కాబట్టి లేవడమే మార్నింగ్ 8 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా డైలీ రిచువల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ నా డైలీ రిచువల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 200 ml ఆఫ్ వామ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసిన తర్వాత గ్రీన్ టీ, గ్రీన్ గ్రామ్ అండ్ బాదాం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ బాదాం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బాతింగ్కి వెళ్ళిపోయేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నా పూజా పాట అయితే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ నా పూజా పాట అయితే హనుమాన్ చాలీసా, సూర్య నమస్కారం కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ సూర్య నమస్కారం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్, సినమన్ పౌడర్ అండ్ ఫ్లాక్ సీడ్ పౌడర్ అండ్ 1 egg white అయితే కన్జ్యూమ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఓట్స్ అయితే ఒక 40 grams వరకు తీసుకుంటున్నా. అండ్ దాని తర్వాత నా డేకి సరిపోయే టాబ్లెట్స్ అయితే స్ప్లిట్ చేసుకున్నా, మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి. అండ్ యాజ్ యూజువల్గా 9 o'clock ఆఫీస్కి బయలుదేరేసి వెళ్ళిపోయినా. అండ్ దాని తర్వాత నా లంచ్ వచ్చేసి ఒక 300 grams ఆఫ్ రైస్, వెజిటేబుల్ కర్రీ అండ్ 1 egg white ప్లస్ సలాడ్ అండ్ 100 grams ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నాను. అండ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి సాయంత్రం 6:30 అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నా స్నాక్ అయితే యాపిల్ ప్లస్ కొంచెం అటుకులు అయితే తీసుకున్నా. ఒక 25 to 30 grams ఆఫ్ అటుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం వెయిట్ గెయిన్ చేయాలి కాబట్టి. సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక 90 grams ఆఫ్ చికెన్ అండ్ దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నామో చూపిస్తాను. అండ్ కొంచెం కారము అండ్ కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ అయితే ఇప్పుడు ఎట్లాంటిది యాడ్ చేయట్లేదు. అండ్ దాని తర్వాత కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసిన. అండ్ దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అయితే యాడ్ చేసుకుంటున్నా, ఫైబర్ కూడా ఉండాలి కాబట్టి. సో ఇట్లనే తింటాను నేను ఏమన్నా. అండ్ దాని తర్వాత ఇవన్నీ మ్యారినేట్ చేసేసిన. అండ్ ఒక 2 spoons ఆఫ్ కర్డ్ కూడా వేసేసి మ్యారినేట్ చేసి అట్లా అని ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళిపోయి కొంచెంసేపు చిల్ అయినాము. అండ్ దాని తర్వాత వాడు ఏదో బయట ఏదో పార్సల్ తీసుకోవాలంటే కొంచెంసేపు అక్కడ అట్లా అని చెప్పి కూర్చొని మాట్లాడేసిన తర్వాత ఇంటికి వచ్చేసి నా డిన్నర్ అయితే ఒక 250 grams ఆఫ్ రైస్ అండ్ చికెన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నా బుక్స్ అయితే వచ్చేసినాయి. ఒక బుక్ అయితే కర్మ పాత బుక్కే అండ్ ఇంకొకటి వచ్చేసి ద మౌంటైన్ ఈజ్ వ్యూ అనేది మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చిండు, బుక్ రీడింగ్ చేస్తున్నా కాబట్టి. సో అట్లా అని చెప్పి ఆ బుక్స్ కొంచెం సేపు రివ్యూ చేసేసి పండుకునేసిన. అండ్ ఇట్స్ టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.